పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఏమైనా కావాలి కదా అనేసి అయితే మురుకులు అయితే చేస్తున్నాను. మురుకులు అయిపోయినుండే. స్నాక్స్ బాక్సులతో పాటు చాయ్ అంటే చాలు మాకు మురుకులే గుర్తుకొస్తాయి. అందుకనేది మురుకులు కూడా అయిపోయినాయి. అటుకులు కూడా లేవు తినడానికి. అందుకనే మొన్న డీమార్ట్కి పోయినప్పుడు అటుకులు చూసి అటుకులు కనిపించలేదు. దొడ్డ అటుకులు ఒకటే కనిపించినాయి, అవి ఒకటి తీసుకొచ్చిన. పేపర్ అటుకులు అయితే లేవు. బియ్యం పిండి కూడా లేదనమాట, కొంచెమే ఉన్న కాడికి పట్టించేసి ఉన్న కాడికి పోసేసి చేస్తున్నాను. యాక్చువల్గా రేషన్ షాప్కి ఇప్పుడు 4-5 సార్లు పోయినాం తెచ్చుకుందామని బియ్యము. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు కదా రేషను, దానివల్లనే ఏంటో మస్తు మంది ఉంటున్నారు. అందుకనే ఎట్లా ఫస్ట్ దాకా ఇస్తా అంటున్నారు కదా, ఇక ఉన్న పిండితో మురుకులు చేద్దాంలే. ఇక ఆయనకు ఎసరు పెట్టుకొని కూర్చుంటే ఇక మనం మురుకులు తిన్నట్టే అనేసి ఇక ఉన్న కాడికి పిండి అయితే ఉప్పేసి ఇట్లా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మనం మిద్దె తోటలోకి పోయినప్పుడు మంచి హాయిగా చేసుకోవచ్చు. దాంతోపాటు ఇదిగోండి ఇంకొక దాన్ని కూడా ఉప్పేసి దాన్ని కూడా మూత పెట్టేసి పంపించేసిన. ఇదిగోండి ఇదేమో శనగపిండిది అనమాట. దీన్ని కూడా మళ్ళీ ఒకసారి స్మూత్ చేసుకొని చేసుకోవాలి. అదేమో బియ్యం పిండిది, ఇదేమో శనగపిండిది. ఇప్పుడు మురుకులు మళ్ళీ పిండి ఒకసారి చేసుకోవాలిగా. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి తీసుకొని పైకి వెళ్ళి పైన వంట ఎట్లా చేస్తామో చూపిస్తాను, సరేనా?